మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 15వ అధ్యాయము. జ్ఞానశర్మ కథ. మాఘ పూర్ణిమ. కృష్ణమధుడు జహ్నునితో ఇట్లన్నాడు. తపమాచరించుచు బ్రాహ్మణులకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉన్నాడు. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరలా నా రాకను కోరి తపమాచరించితివి ఎందులకు? నీ మనస్సులో ఏమై ఉన్నది చెప్పము అని అడిగాడు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషం కలిగించేతివి. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తరువాత మరణించును అని చెప్పి వెళ్ళిపోయాడు. నీవిచ్చిన వరం ఇట్లున్నదేంటి? నా దుఃఖమునకు పోగొట్టు కొనగోరే తపమాచరించి తిని అని శ్రీహరిని విన్నవించుకున్నాడు. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణం వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు గండానికి కారణం. పూర్వజన్మమున కూడా మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగినటువంటిది. ఆమె భర్త జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పాను. ఆమెయు అట్లేనని అంగీకరించను. వ్రతమును ఆరంభించను. మాఘ పూర్ణిమ యందు వ్రతం ఆచరించి పాయస దానము చేయలేదు. ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమును ఆచరించునందున ఈ జన్మమునందు విష్ణు భక్తి కలిగి ఉండెను. నేను నీ తపమునకు వరమిచ్చినను. గత జన్మలో నీ భార్య మాఘ పౌర్ణమి నాడు చేయవలసిన పాయస దానం చేయకపోవటం, భర్త చెప్పినను చేయకపోవటము, ఈ 2 దోషముల వల్ల 12 సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పాడు. కావున ఈ మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుణ్ణి తడుపుము. ఇందువలన గండదోషం పోయి నీ పుత్రుడు చిరంజీవి అవుతాడు. ఈ మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వానికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములను గత జన్మలో చేసిన వారికే మాఘమాస వ్రతము ఆచరింపవలేనని సంకల్పం కలుగును. మాఘస్నానము సర్వపాప దోషహరము. నేను అనగా శ్రీహరిని మాఘమాస ప్రియుడను. మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తి నొందుతారు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలను ఇచ్చును. మాఘవ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలుసున్నారు. ఇతరులు వారి మహిమను పూర్తిగా ఎరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు, పూర్తిగా తెలియని వారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ ఎరుగుదురు. ఎన్నో జన్మల పూర్వపుణ్యమున్న వారికే మాఘవ్రత ఆచరించవలెనని బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండదోషము తొలగును అని చెప్పి శ్రీహరి అంతర్హతుడయ్యాడు. బ్రాహ్మణుడును శ్రీహరియను అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యాడు. బాలుని శ్రీహరి చెప్పినట్లు మాఘవ్రత గంగాజలముచే తడిపాడు. బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవయ్యాడు. మృత్యుభయము తొలగిపోయాను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేశాను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపాడు. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమైపోయాను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపారు. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యం చేరుకున్నాడు. జహ్నమునివర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరి ఒకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము.
పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలముగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని కృష్ణ మద మహర్షి జహ్నుమునికి వివరించాడు. ఇది మాఘపురాణము 15వ అధ్యాయము సమాప్తము.